హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కియారా ప్రవీణ్ ఛానల్. ఇక్కడ చూడండి, నేను పప్పు రైస్ తీసుకున్నా. వీటినే తెలుగులో మరమరాలని కూడా అంటారు. చిన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఈ లడ్డూలని చాలా ఇష్టంగా తినేవాళ్ళండి. మనం కూడా చాలా ఇష్టపడే వాళ్ళం. ఇవి ఎక్కువగా కిరాణం షాపులలో అమ్మేది. ఇప్పుడు ఆ లడ్డూలని ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ముందుగా నేను 3 కప్స్ పఫ్డ్ రైస్ తీసుకున్నానండి. 1 కప్ ఏమో బెల్లం తీసుకున్నాను. వాటిని బాగా వేయించాను. పఫ్డ్ రైస్ని కొంచెం నార్మల్గా సిమ్లో పెట్టి వేయించాలి. తర్వాత ఇక్కడ నేను పాకం చేస్తున్నాను చూడండి. 1 కప్కి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసానండి. అది మొత్తం పాకం అయ్యే వరకు సిమ్లోనే పెట్టి బాగా ఉడకనివ్వాలి. మరమరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మరమరాలు తినడం చాలామంది ఇష్టపడతారు. దీనిని వరి అన్నంతో సమానంగా అన్ని పోషకాహారాలు ఇందులో ఉన్నాయి. ఈ మరమరాలు చక్కగా బ్రేక్ఫాస్ట్గా కాకుండా పిల్లలకి స్నాక్స్గా పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనకి విటమిన్ డి, విటమిన్ బి ఉంటుంది. కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తుంది. పిల్లల ఎదుగుదలకి మరమరాలు అనేది చాలా తోడ్పడుతుందండి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది సహాయపడుతుంది. మన హార్ట్కి సంబంధించిన ఎలాంటి రోగాలు దగ్గరికి రాకుండా ఇది మరమరాలు అనేది చేస్తుందంట. 20 గ్రాముల మరమరాలు తింటే 60 క్యాలరీస్ మనకు వస్తాయండి. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఇక్కడ చూడండి, పాకం అనేది రెడీ అయిపోయింది. ఇలా రావాలి మనకు బెల్లం పాకం అనేది. పాకం రెడీ అయిపోయాక మనం వేయించిన మరమరాలు ఇందులో వేసుకోవాలండి. మెల్లగా కలుపుతూ ఉండాలి. మొత్తం అందులో వేసేయాలి. ఫ్లేమ్ ఆఫ్ అవ్వాలి. తరువాత ఆ మరమరాలు అనేది మొత్తం బాగా కలపాలి. అందులో నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను. నెయ్యితో పాటు పుట్నాలు కూడా తీసుకున్నాను. ఆ బెల్లం పాకం అనేది మొత్తం వాటికి అంటేలా కలుపుకోవాలి. అది బాగా వేడిగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేస్తే బాగుంటుందండి. మొత్తం చల్లారినాక చేస్తే మొత్తం కరకరలు అయిపోతుంది. అది చూడండి, ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి లడ్డూలు. ఈ స్నాక్స్ అనేది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. మన నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు అప్పట్లో బాగా తినేదంట ఇవి. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి మనం ఇవి స్నాక్స్గా కూడా పెట్టచ్చు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. మరమరాలు మనకు ఎముకలను, దంతాలను కూడా దృఢంగా ఉంచుతుందంట. మీకు ఈ స్వీట్ లడ్డు నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి స్నాక్స్గా పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మరమరాల స్వీట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.